జీవో నెంబర్ 596ను వెంటనే రద్దు చేయాలన్నారు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి. ఈ జీవోను అడ్డు పెట్టుకుని రాజకీయ నాయకులు, అవినీతిపరులైన కొంతమంది అధికారులు అసైన్డ్ భూములను కాజేస్తున్నారని ఆరోపించారు. భూములు కోల్పోయిన పేదవారికి తిరిగి ఆ భూములను ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహణలో సీఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయని, వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించి కొత్త వారిని నియమించాలన్నారు లక్ష్మణ్ రెడ్డి. లక్షలాది ఎకరాల ఎస్ఎన్ భూమి విషయంలో సిబిఐ ఎంక్వైరీ వేయాలని, లేదా ఏపీ హైకోర్టుకి సంప్రదించి ప్రస్తుతం ఉన్న జడ్జీలో ఒక జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించాలని కోరుకుంటున్నాను. దీనికి ప్రధాన కారణం అతి పేదలు వారికి అనాదిగా వస్తున్న భూములు పూర్తిగా కోల్పోవడమే కాకుండా వారికి భద్రత కోల్పోతున్నారు. నిజంగా పేదల్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఆ ఉన్న భూముల్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఉన్న భూముల్లో మరింత వ్యవసాయం బాగా చేసుకోవడానికి వారికి వెసులుబాటు, అవకాశాలు కల్పించాలి. కానీ ఉన్న భూముల్ని లాక్కోవడానికి అవకాశం కల్పించకూడదు. చాలా తక్కువ ధరలకి ఆ భూముల్ని బినామీల పేరుతో పెద్ద పెద్ద రాజకీయ నేతలు, అవినీతిపరులైన అధికారులు పొందుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరగాలి. ప్రధానంగా 596 జీవోని రద్దు చేయాలని కోరుకుంటున్నాను. ఈ రద్దు చేయడం ద్వారా వచ్చే పర్యవసనాలు, వచ్చే సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. ఏ పేదవాడైతే భూమి కోల్పోయాడో మళ్ళా ఆ పేదవాడికి ఆ భూమి దక్కేట్టుగా చూడాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో రేపు కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలంటే ఇలాంటి అభియోగాలుండి, అవినీతి అభియోగాలుండి, భూ కుంభకోణాల అభియోగాలుండి ఇలాంటి చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో కౌంటింగ్ జరగరాదని, దానికి భిన్నంగా వారిని ఎన్నికల విధుల్లోంచి తప్పించి మరొక చీఫ్ సెక్రటరీ నియమించి వారి నేతృత్వంలో కౌంటింగ్ జరగాలని జనచైతన్య